హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు. ఎటువంటి హడావిడి లేకుండా, ఇంకా నీచు వాసన రాకుండా, ముక్క విరగకుండా 1 కేజీ చేపలతోటి చేపల పులుసు తయారు చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి పావు స్పూన్ వరకు మెంతులు, అర స్పూన్ వరకు జీలకర్ర, స్పూన్ వరకు ధనియాలు, ఒక చిన్న దాల్చిని లవంగాల్ని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ చేపల్ని నిమ్మకాయ ఇంకా ఉప్పు వేసి వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది కాస్త ఎర్రగా అయ్యాక అందులోకి కాస్త జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి అది పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిరపని ఇంకా కరివేపాకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక మనం అందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. అందులో ఉన్న పిప్పి అనేది తీసేసి మనకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి నేను 3 టేబుల్ స్పూన్ వరకు కారం, 1.5 స్పూన్ వరకు సాల్ట్, మనం ఇందాక మిక్సీ పట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి ఉంది కదా, అది వేసుకొని ఇది పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న ఫిష్ కూడా వేసి దాన్ని కదపకుండా అలాగే ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిష్ అనేది కుక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గంటె పడకుండా ఇలా ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా తిప్పుకోవాలి. అలా అయితేనే ఫిష్ అనేది ముక్క విరగకుండా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి కదుపుతూ ఉండాలి. లేదా అలా అయితేనే ముక్క అనేది 2 వైపులా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చేప అనేది త్వరగా కుక్ అవుతుంది. తర్వాత ఇందులోకి నేను తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీకు రుచికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసి ఇదే టైంలో. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇక మన యమ్మీ ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.